వన్ ఆఫ్ మై ఫాలోవర్ లార్డ్స్మార్క్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ ప్రైస్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. క్లియర్ గా బ్రేక్ డౌన్ చేస్తాను. హాయ్ మురళి, ఐఎమ్ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ కాస్ట్ అకౌంటెంట్. ఐ రెగ్యులర్లీ పోస్ట్ అబౌట్ ఫైనాన్స్, మనీ అండ్ టాక్సేషన్ టిప్స్. ఒకవేళ మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తే మన పేజ్ అయితే చెక్అౌట్ చేసేయండి. ఈ గ్రాఫ్ ను ఒకసారి చూస్తే లాస్ట్ 1 year లో షేర్ ప్రైస్ 90% దాకా ఫాలో అయింది. బట్ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ దిస్ ఇస్ నాట్ అన్ యాక్చువల్ లాస్. ఇన్వెస్టర్ కి దీనివల్ల ₹1 కూడా లాస్ లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఏ మార్కెట్ అడ్జస్ట్మెంట్. దీని గురించి మీకు అర్థం కావాలి అంటే మీకు ముందు క్రాటోస్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే కంపెనీ గురించి అయితే తెలియాలి. ఒక కంపెనీ ఐపీఓకి రావాలంటే 2 ways ఉంటాయి. ఒకటి నార్మల్ లిస్టింగ్ అనమాట, అంటే డైరెక్ట్ గా పబ్లిక్ కి షేర్స్ ఇష్యూ చేయొచ్చు. ఇంకొకటి ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీని అక్వైర్ చేసుకోవచ్చు. దీన్నే బ్యాక్ డోర్ లిస్టింగ్ అంటాం. ఈ కేసులో లార్డ్ మార్క్స్ ఇదే చేసింది. అయితే ఈ కేసులో ఆ లిస్టెడ్ కంపెనీయే క్రాటోస్ కి ఆల్రెడీ 10 lakh షేర్స్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నాయి. క్రాటోస్ బిజినెస్ బాగోకపోవడం వల్ల లార్డ్స్మార్క్ ఏం చేసింది అంటే ఎన్సీఎల్టీ అప్రూవల్ తీసుకొని దీనికి లిస్టెడ్ షేర్స్ అయితే కొన్ని న్యూ నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే ఇష్యూ చేసింది. ఆఫ్టర్ ఇష్యూ ఆఫ్ న్యూ షేర్స్ 10 lakh షేర్స్ కాస్త 42.6 crore షేర్స్ కింద అయితే మారాయి. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లార్డ్స్మార్క్ July 10th, 2026 అయితే లిస్ట్ అయింది. అండ్ క్రాటోస్ అన్న కంపెనీ అయితే ఇంకా లేదు. దిస్ ఈస్ నథింగ్ బట్ అ బ్యాక్ డోర్ లిస్టింగ్. సో నెంబర్ ఆఫ్ షేర్స్ 400 times వరకు పెరిగాయి కాబట్టి సో ప్రైస్ అనేది 90% వరకు అడ్జస్ట్ అయింది. సో ఇది సడన్ క్రాష్ అయితే కాదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ మార్కెట్ అడ్జస్ట్మెంట్. ఇలాంటి ఫైనాన్స్ అండ్ ట్యాక్స్ టిప్స్ మన పేజ్ లో డైలీ వస్తూనే ఉంటాయి. కంటెంట్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.